హై ఫ్రెండ్స్, మోటోలా నుంచి మోటోలా జీ స్టైలిష్ అని ఒక ఫోన్ అయితే తీసుకొస్తుంది. ఈ ఫోన్‌ని అమెరికాలో లాంచ్ అయితే చేసింది. ఈ ఫోన్‌ని ఇండియాకి కూడా తీసుకొస్తారట. ఏప్రిల్ లాస్ట్ వరకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ఫోన్‌లో 3.5 జాక్ అయితే తీసుకొస్తున్నారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ తోటి వస్తుంది. ఈ ఫోన్‌లో డిస్‌ప్లే గనుక చూసుకుంటే ఫ్లాట్ డిస్‌ప్లే తోటైతే వస్తుంది. చాలా తక్కువ బెజల్స్ తోటైతే తీసుకొస్తున్నారు. అదే మోటోలా ఎడ్జ్ 60 ఫీజన్ చూసుకుంటే గనక ఆల్ కర్వ్డ్ డిస్‌ప్లే తోటైతే తీసుకొచ్చారు ఆ ఫోన్‌ని. కానీ ఈ ఫోన్ మాత్రం ఫ్లాట్ డిస్‌ప్లే తోటైతే తీసుకొస్తున్నారు. చాలా తక్కువ బెజల్స్ తోటైతే తీసుకొస్తున్నారు. జీ స్టైలిష్‌లో వీళ్ళు ఎక్కువ టీజ్ చేసేది స్టైలిష్. స్టైలిష్ అంటే మనం సామ్‌సంగ్‌లో చూసాం గదా! ఎస్ పెన్ అంటారు సామ్‌సంగ్‌లో. సామ్‌సంగ్ నోట్ గాని, సామ్‌సంగ్ ప్లస్ గాని, ఆ సామ్‌సంగ్ సీరీస్‌లో వాళ్ళు ఎస్ పెన్ అంటారు. వీళ్ళు మాత్రం మోటోలా అయితే స్టైలస్ అని తీసుకొస్తున్నారు. ఇది ఒక పెన్ అన్నమాట స్టైలస్ అంటే. వీళ్ళైతే ఎక్కువ దీనినే టీజ్ అయితే చేస్తున్నారు. మోటోలా జీ స్టైలస్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. డీప్‌గా చెక్ చేస్తేనే తెలుస్తది. ఒకవేళ సామ్‌సంగ్ లాగా ఇది కూడా వర్క్ చేసిందంటే ఈ ఫోన్‌కి మాత్రం తిరుగైతే ఉండదు. మోటోలా జీ స్టైలస్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెచ్‌డీ రిఫ్రెష్ రేట్, 10 బిట్ ప్యానెల్‌తో వస్తుంది. ఎల్ఈడీ డిస్‌ప్లే, 3000 నిట్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ ఎల్వైటీ 700 సెన్సార్ వాయిస్‌కు సపోర్ట్ చేస్తుంది. 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ మైక్రో కెమెరా. ఫ్రంట్ 32 ఎంపీ కెమెరా, 5000 ఎంహెచ్ బ్యాటరీ, 68 వాట్ వైర్డ్ ఛార్జింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్. వాటర్ అండ్ డస్ట్ IP68 రేటింగ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 పైన రన్ అయితే అవుతుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 25,000 నుంచి 30,000 ఉండే అవకాశం అయితే ఉంది. ఈ ఫోను గేమింగ్ కొరకైతే కాదు. ఇది 6 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది కాబట్టి గేమింగ్‌కి అయితే అంత బాగా అయితే ఉండదు. ఇది జస్ట్ జనరల్ యూజ్ కొరకే. దీంట్లో స్టైలిష్ ఏదైతే ఉందో ఇది డీప్‌గా చెక్ చేస్తేనే తెలుస్తది. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది. ఈ ఫోన్ గురించి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.